సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం గురించి మలినపు మాటలు మాట్లాడాడు కాబట్టి. నమస్తే ప్రజలారా, నా వీడియోస్ మీరు పెద్దవి చూడటం లేదు. ఈ షార్ట్లో పెట్టాలంటే కంటెంట్ కరెక్ట్గా సరిపోవట్లేదు. నేను మూడు క్వశ్చన్లు అడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మీ అన్న తప్పు చేయలేదు అంటున్నారు. నేను అడిగేది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. మీ అన్న తప్పు చేయట్లేదు. ఇప్పుడు నెయ్యి మార్చమని చెప్పి వెంకటేశ్వర స్వామి మీ అన్నకు ఫోన్ చేసి అడిగాడా? రెండవది, దానికి పెట్టే డబ్బులు మీ అన్న ఇంట్లో నుంచి తీసుకొచ్చాడా? రెండు. మూడవది, క్రిస్టియన్ చర్చిల్లో కానీ లేదా ఇతర మతస్థుల వాటిల్లో మెయింటెనెన్స్ హిందువులకు ఇస్తారా? మరి ఈయనప్పుడు చేయనప్పుడు హిందువుల గుడిలో క్రిస్టియన్స్ ఎందుకు పోవాల్సి వచ్చింది? వాళ్ళ ప్రసాదం తినము, వాళ్ళ బొట్టు పెట్టుకోము, వాళ్ళ ఆచారాలు పాటించము. అటువంటప్పుడు మీరు ఆ దేవుడి యొక్క డబ్బులు ఎలా తినగలుగుతారు? వైవి సుబ్బారెడ్డి కావచ్చు, గజ్జి గజనమోహన్ రెడ్డి కావచ్చు, ఎవడైనా కావచ్చు.